హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అమ్మలందరికీ కూడా హ్యాపీ 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 మదర్స్ డే. అమ్మలైన వాళ్ళకి, కాబోతున్న వాళ్ళకి, ఫ్యూచర్లో అయ్యే వాళ్ళకి అందరికీ కూడా హ్యాపీ 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 మదర్స్ డే. సో నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మా అమ్మ విలువ మనకి అమ్మ అయినప్పుడే తెలుస్తుంది అని చెప్పి మనకి బాగా తెలుసు. ఎందుకంటే నేను డెలివరీ అయిన తర్వాత చాలా నిద్రలేని రాత్రులు అవన్నీ గడిపాం కదా. సో ఆ టైంలో ఓకే, నాలాంటి 3 పిల్లల్ని మా అమ్మ ఎలా పెంచింది, అసలు ఎలా ఉండేది ఆ రోజుల్లో, అత్తమామలు చూసుకుంటూ, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ, అసలు మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని ఎలా చేశారు అన్న ఒక ఫీల్తో, ఆ బాధతో నాకు ఒక రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు. సో మా బాబుకి అప్పుడు 2nd మంత్ 3rd మంత్ ఉంటుందన్నమాట. మా బాబు పడుకున్నాడు, చాలా అంటే చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాడు. కానీ నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు. సో నేను మా అమ్మ గురించి, నేను అమ్మ అయిన తర్వాత మా అమ్మ గురించి ఆలోచిస్తూ ఉండగా నాకు తెలియకుండా, నేనైతే కవిని కాదండి, నాకు చిన్న చిన్న కవితలు చెప్తారు కదా, నాకు అవి కూడా రావు. ఆటో వెనకాల ఉంటాయి చూడండి, అట్లాంటి కవితలు కూడా నాకు రావు. కాకపోతే నా మనసులో ఉన్న ఫీలింగ్ ఆ రోజు కవిత రూపంలో బయటకు వచ్చింది. మా అమ్మ మీద ఫీలింగే అట్లా బయటకు వచ్చిందని నేను అనుకుంటాను. సో నేను మా అమ్మగారి మీద రాసిన, మా అమ్మగారి మీద మాత్రమే కాదు, ఆల్మోస్ట్ అందరు అమ్మ అంటేనే అలా ఉంటుంది. సో ఇట్స్ జనరలైజ్, అమ్మ అంటేనే అట్లా ఉంటుంది. కాబట్టి అమ్మ గురించి నేను ఒక కవిత రాశాను. సో అది చదివి వినిపిస్తాను ఒకసారి. నేనైతే ముందుగానే చెప్తున్నా, నేనైతే కవిని కాను. మా అమ్మ గురించి నేను వ్యక్తం చేసే నా ఫీలింగ్ మాత్రమే ఇది. సో స్టార్ట్ చేస్తున్నాను. అమ్మ, ఈ పదానికి వన్నె తెచ్చిన తెలుగింటి రూపం మా అమ్మ. తన మన భేదం లేకుండా సమానంగా తూచే తక్కెడ మా అమ్మ. ఈ ఇంట్లో అమ్మ ఇంపార్టెన్స్ ఏంటో సరిగా తెలీదు, కానీ అమ్మ లేకుండా ఒక్క నిమిషం కూడా ఎవ్వరికి ఏం చేయాలో తెలియదు. ఎంతమంది అతిథులు ఇంటికి వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టే అమృత హస్త అన్నపూర్ణ మా అమ్మ. ఇంటి బాధ్యత మొత్తం తన మీద వేసుకుని జీతం తీసుకోకుండా ఇంటినంతా మెయింటైన్ చేసే హోమ్ మినిస్టర్ మా అమ్మ. పువ్వు కన్నా సున్నితమైన మనసున్న, దృఢమైన మనోధైర్యం కలిగిన ధైర్యలక్ష్మి మా అమ్మ. ఎలాంటి పనినైనా సులువుగా చేయటానికి మాకు మాట సహాయం చేసే బెస్ట్ అడ్వైజర్ మా అమ్మ. తనకు ఎలా ఉన్నా నాకేంటని ఈజీగా చెప్పే పాజిటివ్ నేచర్ మా అమ్మ. పెద్దగా బడికెళ్ళి చదవలేకపోయినా మా అందరికంటే ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడగలిగే విద్యాలక్ష్మి మా అమ్మ. అమ్మ అందంగా అందరిలా ముస్తాబవటం చూడలేదు, కానీ తను ఎలాంటి చీర కట్టినా సింప్లిసిటీకి మారుపేరుగా అందంగా ఉంటుంది మా అమ్మ. కుంకుమ బొట్టు పెట్టిన నుదుటని ముద్దు పెట్టినప్పుడల్లా సువాసన వెదజల్లే అప్పుడే పూచిన కమలం వంటిది మా అమ్మ. నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు చెదరని పాజిటివ్ ఆరా మా అమ్మ. పిల్లలతో పిల్లల్లా, పెద్దలతో పెద్దవాళ్ళ, అందరితో ఒక నేస్తంలా, పాలలో తేనెలా తెలియకుండానే కలిసిపోయే మా అమ్మ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ అమ్మగారితో మీకున్న స్వీట్ మెమరీస్ ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా చూసి రిప్లై ఇస్తాను. అమ్మ, నేనైతే ఎన్ని జన్మలు ఎత్తినా నేనే కూతురుగా పుట్టాలని అనుకుంటున్నాను, కూతురుగానే పుట్టాలనుకుంటున్నాను, ఒకరికి అమ్మగా అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అండ్ ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.